హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు స్మార్ట్ సిటీ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ ఇండివిజువల్ హౌస్. ఈ ఇండివిజువల్ హౌస్ ఏంటంటే G+2 ఫ్లోర్స్తో కన్స్ట్రక్షన్ అయింది. దీని కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలా చేసుకోవటం వల్ల ఏంటంటే నేను పెట్టిన ప్రతి ప్రాపర్టీ మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఈ ప్రాపర్టీ ఏంటంటే నార్త్ ఈస్ట్ కార్నర్లో G+2 ఫ్లోర్స్తో కన్స్ట్రక్షన్ చేసి రెడీ టు ఆక్యుపైతో రెడీగా ఉందండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి నాకు కాంటాక్ట్ చేయండి, మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. అలానే విజిట్ ప్లాన్ చేసి మీకు ఈ హౌస్ మొత్తం చూపిస్తాను. ఈ హౌస్ కొనటం వలన మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటని చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నార్త్ ఈస్ట్ కార్నర్, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే రెడీ టు మూవ్ అండ్ రెంటల్ అగ్రిమెంట్తో మనకి ఓనరు 3 years గ్యారంటీడ్ రెంటల్ అగ్రిమెంట్తో పర్ మంత్ 20,000తో మనకి ఓనర్ అనేవాళ్ళు ఇస్తున్నారండి, సేల్ చేస్తున్నారు. మనకి సేల్ చేసి 3 years 20K వచ్చేలాగా విత్ రెంటల్ అగ్రిమెంట్స్తో మనకి హౌస్ని అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్తాను చూడండి, ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వ్యూవర్స్. ఏంటంటే టోటల్గా 121 square yardsతో ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. నార్త్ ఈస్ట్ కార్నరు, నార్త్ 60 feet రోడ్ అనేది మీకు ఉంది. అలానే చుట్టూ అన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇది మొత్తం చుట్టూ ఉన్న కల్చర్ మొత్తం అపార్ట్మెంట్ కల్చర్, అండ్ మీకు ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉంటాయి. మీకు నేను ఆ ఏరియా కూడా వీడియోలో కవర్ చేశాను చూడండి. మీకు మెయిన్ జంక్షన్కి అచ్యుతాపురంలో లొకేటెడ్ అయి ఉన్నది. అచ్యుతాపురం మెయిన్ జంక్షన్కి మీకు చాలా దగ్గరగా ఉంటుంది. మెయిన్ రోడ్కి ఒక 200 meters దూరంలో ఈ బిల్డింగ్ అనేది ఉంది మనకి. చూడండి, ఇప్పుడు మీరు సెల్లర్ ఏరియా చూశారు, అలానే ఫ్రంట్ వ్యూ చూశారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఈ 2 BHK చూస్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో ఒక 2 BHK ఉంటుంది, అలానే సెకండ్ ఫ్లోర్లో ఒక 2 BHK ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ ఫ్లోర్ ఎలాగ ఉంటుందో సెకండ్ ఫ్లోర్ కూడా అలానే ఉంటుంది. ఇందులో ఏంటంటే లివింగ్ ఏరియా ఇచ్చారు, అండ్ కామన్ వాష్రూమ్ ఒకటి ఇచ్చారు. 2 bedrooms ఉంటాయి. ఒక బెడ్రూమ్కి, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అలానే ఈ బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది చూడండి. ఇప్పుడు మనం చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇందులో మనం చేయించుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ కబోర్డ్స్ వర్క్ మాత్రమే చేయించుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ అన్ని రెడీ టు ఆక్యుపై. బిల్డింగ్ క్వాలిటీ అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంది. బ్రాండ్ న్యూ ఇండివిజువల్ హౌస్ ఇది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో ఆ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి నాకు కాంటాక్ట్ చేయండి. నేను మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి విజిట్ అనేది ప్లాన్ చేస్తాను. లొకేషన్ వచ్చేసరికి ఇది అచ్యుతాపురం, స్టీల్ ప్లాంట్, పరవాడ, అచ్యుతాపురం అలా రూట్ ఉన్నది. అలానే అచ్యుతాపురంకి ఎలమంచల నుంచి కూడా రావచ్చు, అలానే సబ్బవరం మీద నుంచి కూడా రావచ్చు. అచ్యుతాపురం అనేది చాలా స్పీడ్గా డెవలప్మెంట్ అవుతున్నటువంటి లొకేషన్ అండి. ఇది ఇండస్ట్రియల్గా అండ్ రెసిడెన్షియల్ హబ్గా ఇది చాలా మంచి లొకేషన్. ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఇది రికగ్నైజ్ అయ్యి ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే స్కూల్స్, హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్ని ఫెసిలిటీస్ అనేది నియర్ బై ఉన్నాయి. లైక్ హాస్పిటల్స్ అయితే సూర్యతేజ, స్టార్జన్, అలానే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అనేవి చాలా ఉన్నాయి. అలానే నియర్ బై మీకు గ్రాసరీస్ కానీ, ATM కానీ, బ్యాంకు ఫెసిలిటీస్ కానీ అన్నీ మీకు దగ్గరలోనే ఉన్నాయి. అదేవిధంగా కొండకర్లావ అనేది అది టూరిజం ప్లేస్ కింద ఉంటుంది. అలానే బీచ్ కూడా, సీతపాలెం బీచ్ అనేది కూడా ఉంటుంది. అలానే బొజ్జన్నకొండ అనే టెంపుల్ అనేది ఫేమస్. ఇప్పుడు మీకు నేను ఏవైతే చెప్పానో అవన్నీ అచ్యుతాపురంకి వెరీ నియర్ బై లొకేటెడ్ అండి. సో ఇక్కడ మనం తీసుకోవటం వల్ల ఏంటంటే రెంటల్ వస్తాయి, ఎకనామికల్ జోను అండ్ ఇండస్ట్రియల్ ఏరియా, రెసిడెన్షియల్ ఏరియా, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టూరిజం, ఇవన్నీ కవర్ అయ్యేటువంటి లొకేషన్ ఇది ఈ అచ్యుతాపురం. చూడండి, ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్తున్నాం. టెర్రస్ పైన మీకు ఆ వ్యూ మొత్తం అనేది
కనిపిస్తున్నాయి. చుట్టూ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్, ఆ లేఅవుట్, అలానే చుట్టుపక్కల చాలా ఫ్లాట్స్ అనేవి కూడా ఉంటున్నాయి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ చేయండి. హౌస్ డీటెయిల్స్ ఇంకొకసారి బ్రీఫింగ్ ఇస్తాను చూడండి. 121 స్క్వేర్ యార్డ్స్, నార్త్ ఈస్ట్ కార్నర్, నార్త్ ఏమో 60 ఫీట్ రోడ్డు, ఈస్ట్ ఏమో 33 ఫీట్ రోడ్డు అనేది ఉంది. మొత్తం టోటల్గా G+2 ఫ్లోర్స్. కింద గ్రౌండ్లోనేమో పార్కింగ్ అండ్ ఒక బెడ్రూము విత్ అటాచ్డ్. అలానే ఫస్ట్ ఫ్లోర్ 2 BHK ఉంటుంది, అలానే సెకండ్ ఫ్లోర్ 2 BHK ఉంటుంది. టోటల్గా మనకి SFT వచ్చేసరికి 2700 SFT.